హలో అండి, ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్స్లో తెలియజేయండి. నేనైతే ఈరోజు ఫిష్ ఫ్రై మరియు ఫిష్ కర్రీని అయితే చేశానండి. ఫిష్ కర్రీని నేను ట్రెడిషనల్ స్టైల్లో అయితే చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గ్రేవీ కూడా బాగుంటుంది, బాగా వస్తుంది. ఇది మా మదర్ రెసిపీ అండి. సో ఒకసారి ట్రై చేసి చూస్తారని మీ ముందుకైతే వీడియోని తీసుకొచ్చానండి. బొచ్చ చేపని అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. శుభ్రంగా కడుక్కున్న చేపలు తీసుకొని ఒక బాండీలోకి పెట్టుకున్నానండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకున్నాక ఈ కూరలోకి అయితే 2 టైప్స్ ఆఫ్ మసాలాస్ వేస్తారండి. ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకోటి ధనియాలు, గసగసాలు, కొబ్బరి, లవంగా చెక్క వేసిన పేస్ట్ ఒకటండి. ఇక్కడైతే నేను ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసి బాగా కలుపుకుంటున్నానండి. కొంచెం ఉల్లిపాయలు మెత్తబడతాయండి. ఆ తర్వాత అందులోకి కారం, పసుపు వేసి బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ధనియాలు, గసగసాలు, కొబ్బరి, లవంగా చెక్క వేసిన పేస్ట్ ఒకటి వేసుకున్నానండి. వేసి బాగా కలుపుకున్నానండి. ఇప్పుడైతే చేప ముక్కల్ని తీసుకొని ఒక్కొక్కటి దానికి బాగా పట్టించేసుకున్నానండి. మసాలా అంతా బాగా పట్టేటట్టుగా చూసుకున్నానండి. ఇలా అయితేనే బాగుంటుందండి, ఉడికేటప్పుడు బాగుంటుంది. సో ముక్కకు పడుతుంది మసాలా అంతా వేరైపోకుండా. ఇక్కడైతే ఆయిల్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నానండి లాస్ట్లో. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఒక 1/2 to 1 గ్లాస్ ఆఫ్ నీళ్ళు వేసి స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. సిమ్లో ఒక 15 minutes అయితే ఉడికించుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసి ఒక 5 minutes పెట్టుకొని దించుకున్నానండి. మరీ గ్రేవీ అనేది చిక్కపడిపోతే బాగోదండి. ఇది లూజ్గా ఉంటేనే బాగుంటుంది. గ్రేవీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అన్నంలోకి కలుపుకోలుకం ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటుందో. సో మీకు ఏ రకమైన చేపలంటే ఇష్టమో, మీ ఫేవరెట్ చేప పేరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని కర్రీని అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. అలాగే చేప హెడ్, తలకాయ ఎవరికైతే ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయని చెప్తున్నారు. సో అది నిజమా కాదా అనేది కూడా చెప్పండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా ఎంత బాగుందో కలర్ అండ్ గ్రేవీ. నోరు ఊరిపోతుంది కదా. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.